నేను ఎక్కడ తగ్గేది లేదు. ఒక్కసారి పంపించి చూస్తే చాలు. కానీ నాగార్జున గారు పంపిరే, నేనేం చేయాలి? ఎందుకయ్యా అది చూడడము, మెంటల్ వచ్చి సావడము, ఈ పార్కుల దగ్గరకు వచ్చి ఈయన వస్తాడా, ఈమె వస్తుందా, ఆయన వస్తాడా, ఈయన వస్తాడా, ఈయన ఎట్లా ఆడాడు, బాగా ఆడాడా, మామూలుగా ఆడ అది గొంతు చించుకోవడం అవసరమా? బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ రాబోతుంది, అది మెసేజబుల్ యూజ్ఫుల్ అంటారా పబ్లిక్ కి? బిగ్ బాస్ అవసరమా? బిగ్ బాస్ అనేది ఇప్పుడు అవసరమా అంటున్నా. చూడండి, మొన్నటికి మొన్న అదేంటి అగ్ని పరీక్ష అని పెట్టి ఇక్కడ వాళ్ళందరూ పిచ్చిగా వీడియోలు పెట్టారు. ఏం వీడియోలు పెట్టారు? పిచ్చి. నాకు కూడా పిచ్చి పట్టింది. అప్పుడు నేను కూడా వీడియో తీసుకున్నాను. నా వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసి ఈ పిచ్చి దాన్ని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తామన్నారయ్యా. ఎవరా పిచ్చోడు వీడియో తీసినోడు? లేడు ఇక్కడ లేడు. అంటే వస్తే పట్టుకుంటానని ఇక్కడికి రావట్లేదు. కానీ పాపము అగ్ని పరీక్షలో అందరూ ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళందరూ చూపించుకోవాలని చెప్పేసి ఆ హౌస్లోకి వెళ్ళాలి, మనం కూడా బిగ్ బాస్లోకి రావాలి అనే విధంగా పాపం అదేదో ఆఫర్ ఇస్తే ఆ ఆఫర్ అలాగే కంటిన్యూ చేయాలి కదా. ఎవరెవరు వస్తున్నారు ఇప్పుడు? ఆ షో అనేది చెత్త షో అనాలి. అప్పుడు మన అబ్బాయి ఎవరు, రైతు బిడ్డ ప్రశాంత్, పల్లవి ప్రశాంత్, పాపము నేను కష్టపడి పైకొచ్చాను, నేను రైతు బిడ్డని, నాకు వచ్చే డబ్బు పనిచేస్తా అన్నాడు. పనిచేశాడా? ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్లోకి పోయినంత వరకే. డబ్బు చేతిలో పెడితే పైసామే పరమాత్మ, ఎవ్వడివ్వడు ఒక్క రూపాయి కూడా. అలాంటిది నేను ఆ రోజు చెప్పాను, పాపము రైతులంటే మనకి రైతు హీరో అని చెప్పేసి ఇక్కడే మొత్తుకున్నాను. ఇక్కడే చచ్చా మాట్లాడి గెలిచాడు. తర్వాత సీజన్ 9 ఆయన ఆర్మీ కళ్యాణ్ ఛాలెంజ్ చేశాను, తొడలు కొట్టుకున్నాను, తలలు కొట్టుకున్నాను, గెలిచేశాడు. పోయాడు కప్పు పట్టుకొని, డబ్బులు పట్టుకొని. ఇప్పుడు 10వ సీజన్ వస్తుంది. ఎందుకు అవసరమా ఇవన్నీ? ఎందుకయ్యా అది చూడడము, మెంటల్ వచ్చి సావడము, ఈ పార్కుల దగ్గరకు వచ్చి ఈయన వస్తాడా, ఈమె వస్తుందా, ఆయన వస్తాడా, ఈయన ఎట్లా ఆడాడు, బాగా ఆడాడా, మామూలుగా ఆడ అది గొంతు చించుకోవడం అవసరమా? బిగ్ బాస్ గురించి నాకు ఎలా చూడాలని ఉందో చెప్తానయ్యా. నేను ఒకటే చెప్తా, ఒకటే మాటలు, ఒకటే షాట్ లో చెప్పేస్తా. సామాన్య ప్రజలకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, పాపం ఎంత మంది ఉన్నారు తెలుసా టాలెంట్ ఉన్న వాళ్ళు. నువ్వు సెలబ్రిటీలకే, నాగార్జున గారు సెలబ్రిటీస్కే ఇస్తున్నారు, సీరియల్ యాక్ట్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు, యాంకర్స్కి ఇస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఏడ సావాలి? ఏంది అగ్ని పరీక్ష ఇక్కడ లేదు. అగ్ని పరీక్ష అని టీవీలో భలే చూపిస్తున్నారు. ఎవరు టాలెంట్ వాళ్ళు చూపించుకోవాలి. ఈసారి మాత్రం మనము బిగ్ బాస్ చూడాలంటే సెలబ్రిటీస్ పెట్టకండి, అందరూ నార్మల్ పీపుల్స్కి. ఎవరు ఇంతమంది ఇక్కడ టాలెంట్ చూపించుకోవడానికి ఎందుకు ఓడిపోతుంది? మామూలు వాళ్ళు కూడా, నార్మల్ పీపుల్స్ కూడా ఎక్కడ తగ్గరని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తేనే కదా వాళ్ళ గురించి తెలిసేది. చాలా మంది ఇన్స్టాలో ఫేమస్ అయిన వాళ్ళు లేరా? మీరే చెప్పండి. చాలా మంది ఉన్నారు, అది నార్మల్ పీపుల్సే. చాలా మంది ఇన్స్టాలో, ఫేస్బుక్ ఎందుకు లేరయ్యా? వాళ్ళని సెలెక్ట్ చేసుకుని పెట్టండి. అసలు ఫేమ్ కి బిగ్ బాస్ కి సంబంధం ఏంటండి? ఏంటది? ఫేమ్ కి బిగ్ బాస్ కి సంబంధం ఏంటి? ఎవరిని పెట్టాలంటున్నారు మీరు? బిగ్ బాస్ లోకి వెళ్తే ఫేమ్ ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకోవాలి బిగ్ బాస్ లో? ఫేమస్ ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అంటున్నారు, మామూలు పీపుల్స్ ని తీసుకోవాలంటున్నారు. నేను చెప్పేది అదే కదా. నేను ఇప్పుడు దాకా వాగింది అదే కదా. పాపము చాలా మంది మామూలు పీపుల్స్ కే చెప్తున్నా నేను, సెలబ్రిటీస్ అని చెప్పట్లేదయ్యా. నార్మల్ పీపుల్స్ అని చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ ఒక అతను, మొన్న ఒక వీడియో చూసా, ఆటో ఆయన అనుకుంటా, అది రియల్ అబద్ధమో నాకు తెలియదు, ఆయన టాలెంట్ కూడా చూపించుకుంటున్నాడు. బస్సులు అక్కడ ఎందుకు? జిహెచ్ఎంసీలో పని చేసే వాళ్ళు కూడా టాలెంట్ చూపించుకుంటున్నారు. మరి వాళ్లకు ఎంత టాలెంట్ చూపిస్తున్నారు తెలుసా? ఒక డైలాగులతో, ఒక డ్యాన్సులతో ఎంతమంది అదరగొట్టేస్తున్నారు అక్కడ. అందుకు మనకు అలాంటి వాళ్ళకి ఇస్తే మాత్రము ఒక లైఫ్ ఉంటుంది. మీరు ఒకవేళ అందరూ చూస్తారు, ఎవ్వరు చూడకుండా ఏముండరు. ఎందుకంటే వీళ్ళు ఎలా ఆడతారు, అబ్బా వీళ్ళు ఇంత టాలెంట్ ఉందా అని చెప్పేసి ఎందుకు చూడరు? 100% చూస్తారు. వాళ్ళు గెలుచుకొని వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది. నాగార్జున గారు ఎవరికి ఇస్తున్నారు? అందరికీ, సెలబ్రిటీస్కే. మామూలు వాళ్ళకి అస్సలు ఇవ్వరు. ఎవరు కామన్ పీపుల్ అంటే ఎవరు పోతున్నారు? ఆయన ఎవరో పాపం పల్లవి ప్రశాంత్ అదృష్టం బాగుండి రైతు బిడ్డ అని చెప్పేసి ఒక వీడియో పెట్టంగానే, రైతులు అంటే ఎవరికైనా ఇష్టమే, ఎవరికైనా ప్రేమనే, ఎవరికైనా అభిమానం. కాబట్టి ఎట్లనో ఆయన లక్కు బాగుండి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు.
ఇప్పుడు ఎవరు వస్తున్నారో కూడా తెలియదు. కొంతమంది ఏమంటున్నారు, ఆమె ఎవరు మంగ్లీ ఎవరెవరో చాలా మంది సెలబ్రిటీస్కి ఇస్తున్నారు, మామూలు కామన్ పీపుల్స్కి లేదు అంటున్నారు. చూస్తే చూడనివ్వండి, లేకపోతే లేదు. నేను బిగ్ బాస్ కూడా చూడను. ఒకవేళ బిగ్ బాస్ స్టార్ట్ అయితే మాత్రము నేను ఎవరి గురించి మాట్లాడను. మిమ్మల్ని బిగ్ బాస్ లో పంపిస్తే మీరు ఎలా ఉంటారు? ఇప్పుడే ఫేమస్ అయిపోయా నేను. బిగ్ బాస్ లో పంపిస్తే మాత్రము కప్పు రాకున్నా పర్వాలేదు. ప్రజలకు ఏం చెప్తారు మీరు? ప్రజలకు కాదు, పక్కన పెట్టండి. నిజంగా మంచి క్వశ్చన్. నాకు నేను ఎప్పుడు సమాజం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆడపిల్లల మీద, ఇప్పుడు ఆడపిల్లలు ఎలా ఉండాలి, మన ప్రపంచంలో ఎలా ఉండాలి, కామన్ పీపుల్స్ ఎలా ఉండాలి అనేలాగా వాళ్ళకి కనువిప్పు కలిగేలాగా నేను బిగ్ బాస్ హౌస్లోకి అందరికీ కళ్ళు తెరిచేలాగా చేయాలని నా తపన. ఎక్కడ పంపిస్తారు నన్ను? ఎందుకు పంపిస్తారు? అందుకే నేను ఒక పాయింట్ చెప్పాలి. ఈరోజు అంత ఫేమస్ అవ్వడానికి నేను ఈరోజు నా మీద నాకు ఒక డిటెక్టివ్ షర్మిల అని చెప్పేసి ఒక తీస్తున్నారు స్టోరీ. ఎందుకంటే అంత ఫేమస్ అయ్యాం కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఇంకోటి, నేను ఇరుముడి గురించి చెప్పాను, రవితేజ సినిమా గురించి. 1,50,00,000 పోయిందంట ఆ వీడియో, నాకే తెలియదు. 1,50,00,000 ఇన్స్టాలో. అది ఈరోజు నాకు ఫోన్ చేస్తే, ఏం నీకు ఇన్స్టా లేదా అంటే, ఉంది, నేను వాడను, నేను చూడను. ఎందుకంటే నా ప్రజలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాకు చాలా ఫేమస్ చేశారు. నిజంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. ఈరోజు నేను ఇంత ఫేమస్ అయ్యాను, అందరూ గుర్తుపడుతున్నారు కాబట్టి అదంతా ఎవరు చలవనే కాదు, మీరందరూ ఇచ్చిన అభిమానంతో నేను ఈరోజు ఇలాగున్నాను. బిగ్ బాస్ హౌస్లో పంపిస్తే మాత్రం సమాజానికి పనికొచ్చే మాటలే మాట్లాడతాను. ఎంటర్టైన్మెంట్ ఇస్తారా, ఆడతాను. డాన్స్ చేయమంటారా, చేస్తాను. వంటలు చేయమంటారా, రెడీ. అన్నిటికీ సిద్ధంగా ఉంటా. నేను ఎక్కడ తగ్గేది లేదు. ఒక్కసారి పంపించి చూస్తే చాలు. కానీ నాగార్జున గారు పంపిరే, నేనేం చేయాలి? అది